హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హోటల్ స్టైల్లో రోడ్ సైడ్ బండి మీద అమ్మే పకోడీ క్రిస్పీగా అలాగే టేస్టీ కూడా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా నేను చెప్పే ఈ చిన్న టిప్ పాటించినట్లయితే మీకు సేమ్ అచ్చం రోడ్ సైడ్ బండి పక్కన అమ్మే పకోడీ లాగా ఉంటుంది అనమాట. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీకు సౌండ్ వినపడుతుందండి. ఇగో పైన క్రిస్పీగా, లోపల కొంచెం స్పాంజ్ అంటే స్మూత్గా బాగుందన్నమాట. చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. క్రిస్పీ పకోడీ కోసం అయితే 4-5 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇలా సన్నగా తురుముకోవాలి పొడుగ్గా, అప్పుడు టేస్ట్ అనేది బాగొస్తుంది. అలాగే మనం పకోడీ చేసినప్పుడు బాగొస్తుంది అనమాట. కప్పున్నర అయితే శనగపిండి తీసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఈ విధంగా చిత్తుకుంటూ వేసుకోవాలి. మనకి విడివిడిగా అయిపోతుంది అనమాట. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. ఇందులో కారం అనేది వేయకూడదు. మొత్తం వేసేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నాను పిండి అనేది. మనకి రోడ్ సైడ్ బండి మీద ఏ విధంగా అయితే ఉంటుందో క్రిస్పీగా అంతే టేస్టీగా కూడా వస్తుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని పిండి అంతా ఒక 10 మినిట్స్ సరిపోయిద్ది అనమాట నానబెట్టుకుంటే. ఇంకా నానబెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయింది చూడండి. నేను వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయలేదు. నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట, పకోడీ ఎలా చేస్తామంటే వాటర్ యాడ్ చేస్తా అంటే, వాటర్ యాడ్ చేయొద్దు, వాటర్ యాడ్ చేయకుండా ఇలా చేసి చెయ్యి చాలా క్రిస్పీగా వస్తాయని చెప్పిందనమాట. అప్పటి నుంచి నేను ఈ విధంగా చేస్తున్నాను. చూడండి మనకి వేసుకునే విధంగా అయితే అయిపోయిందనమాట. మళ్ళీ ఒకసారి ఆ విధంగా కలుపుకుంటే మనకైతే కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడైనాక తర్వాత చూసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అనేది. తర్వాత ఇంకా చిన్న చిన్నగా పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనకు ఆనియన్స్ మరిన్ని ఉంటేనే మనకి క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా మస్తు వస్తుంది అనమాట. అచ్చం బండి మీద అమ్మిన పకోడీ లాగానే ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇలా అయితే మొత్తం వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అయితే అనమాట. సిమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కాల్చుకోవాలన్నమాట. మనము ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. చూడండి మనకైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాకైతే వేపుకోవాలన్నమాట. నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూడండి మీరు ఏ విధంగా అయితే వచ్చిందో. మనకి ఎక్కువ సమయం ఏమి పట్టదు. చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ టైంకి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసి ఇవ్వండి. పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. చూడండి మనకైతే అయిపోయింది. చాలా ఈజీగా ప్రాసెస్ అనమాట. ఎక్కువ సమయం పట్టదు దీనికి. అలాగే బయట కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి వీడియో అయితే ఎంత బాగా వచ్చినాయో మనకి. నేనైతే ఎలా ఉన్నదనేది చూపిస్తాను చూడండి. మీకు సౌండ్ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మనకి. అచ్చం బండి మీద లాగానే వచ్చినాయి కదా. వీడియో మాత్రం ఇదే ఫ్రెండ్స్. వీడియో అయితే ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? మరొక వీడియోతో